టాటా ఐపీఎల్ 2025 లో బాగా పాపులర్ అయిన వైభవ్ సూర్యవంశీ. ఈ ప్లేయర్ ఏజ్ కేవలం 14 ఇయర్స్ అని చెప్పారు. కానీ చాలా మంది అయితే రూమర్స్ అయితే క్రియేట్ చేశారు. ఈ ప్లేయర్ ఏజ్ 14 ఇయర్స్ కాదు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని. దీనివల్ల టాలెంటెడ్ ప్లేయర్స్ ఎఫెక్ట్ అవుతారు, కొంతమంది ప్లేయర్స్ ఏజ్ ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పి చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. దీనికి అగ్నెస్ట్ గా బీసీసీఐ అయితే కొత్త రూల్ తీసుకొచ్చింది. ఎవరైతే ఇలా ఏజ్ ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ బోన్ టెస్ట్ చేయాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ప్లేయర్స్ తీసుకుందాం, ఒక ఏజ్ 20, ఇంకొక ఏజ్ 18. బీసీసీఐ వాళ్ళు 20 ఏజ్ కన్నా 18 ఇయర్స్ వాళ్ళని ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తారు. ఈ తక్కువ ఏజ్ ఉండటం వల్ల ఈ గ్యాప్ లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఈ 20 ఇయర్స్ కన్నా ఎక్కువ బాగా ఆడతారని చెప్పేసి ఒక నమ్మకంతో ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. దీని వల్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏజ్ ఫ్రాడ్ అని చేస్తున్నారు. సో దీని వల్ల టాలెంటెడ్ ప్లేయర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి ఈ బోన్ టెస్ట్ అని తీసుకొస్తున్నారు అనమాట. దీంతో పాటుగా రెగ్యులర్ గా ఏజ్ టెస్టింగ్ చేయడం వల్ల 2025 లో సెలెక్ట్ అయిన ప్లేయర్ బోన్ టెస్ట్ చేస్తే ఆ ప్లేయర్ కి +1 ఫ్యాక్టర్ తోటి 2026 లో కూడా సెలెక్ట్ అవుతారు. సో ఈ కొత్త రూల్ ప్రకారం ఏ ప్లేయర్ కి అయితే 2025 లో బోన్ టెస్ట్ చేస్తున్నారో సేమ్ అదే ప్లేయర్ 2026 లో కూడా బోన్ టెస్ట్ చేయించుకొని మాత్రమే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటారన్నమాట. సో ఇలాంటి బోన్ టెస్ట్ వల్ల యంగ్ ప్లేయర్స్ చాలా మందికి యూజ్ అవుతుంది. అలాగే ఇలాంటి ఏజ్ ఫ్రాడ్స్ జరగకుండా కూడా చూడడానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. మీకు కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీద అప్డేట్స్ కావాలనుకుంటే మన నిఘా ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ.